రైట్ ఇక మూడు కీలక బిల్లులు లోక్సభ ముందుకు వచ్చేసాయి. పార్లమెంట్లో ప్రభుత్వానికి తిరుగులేదు. ఉభయ సభల్లో మెజార్టీ సాధిస్తుంది. కానీ రాజ్యాంగ సవరణ చేయాలంటే సాధారణ మెజార్టీ సరిపోదు. హాజరైన సభ్యుల్లో 200 మంది సపోర్ట్ చేయాలి. ఉభయ సభల్లోనూ ఇదే ప్రాసెస్. ఆ తర్వాత దేశంలోని సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. అప్పుడే రాష్ట్రపతి దగ్గరకు ఆ బిల్లు వెళ్తోంది. మరి పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందా? కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి పార్టీలు ఏకతాటిపై ఉన్నాయి. ప్రభుత్వ చర్యను అడ్డుకుంటామని తేల్చి చెప్పేశాయి. దీంతో నెంబర్ గేమ్ ఆసక్తిగా మారుతోంది. లోక్సభలో మొత్తం స్థానాలు 543 ఉన్నాయి. ఒక్కటి ఖాళీగా ఉంది. సాధారణ మెజార్టీ మార్క్ 272. అధికారంలోని ఎన్డీఏ బలం 293. ప్రతిపక్ష ఇండీ కూటమి బలం 234. వైసీపీ సహా ఇతరులకు 15 సీట్లున్నాయి. ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభకు హాజరైన వారిలో 3/2 మెజారిటీ అవసరం. అందరూ సభకు హాజరయ్యారనుకుంటే బిల్లు ఆమోదానికి 362 మంది మద్దతు అవసరం. అంటే ఎన్డీఏకు మరో 69 మంది మద్దతు కావాలి. వైసీపీ సహా ఇతరులకు కేవలం 15 స్థానాలే ఉన్నాయి. వాళ్ళు కలిసొచ్చిన మెజార్టీకి అవసరమైన బాలం సరిపోదు. మరి కేంద్రం ఏం చేయబోతోంది? మరోవైపు ఇండీ కూటమి కలిసే ఉంటుందా? చీలిక వస్తుందా? ప్రతిపక్ష ఇండీ కూటమిలో కాంగ్రెస్ కు 99, సమాజ్వాదీ పార్టీకి 37, తృణమూల్ కాంగ్రెస్ కు 28, డీఎంకేకు 22 మంది సభ్యులున్నారు. ఈ 4 పార్టీలకు 186 మంది ఎంపీలున్నారు. ఈ 4 పార్టీలు మోదీ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించే అవకాశం కనిపించట్లేదు. మిగతా పార్టీల బలం 48 మాత్రమే. ఆ పార్టీలన్నీ కూడా మూకుమ్మడిగా కేంద్రానికి మద్దతిచ్చే అవకాశమే లేదు. మరి ఏ లెక్కన రాజ్యాంగ సవరణ బిల్లును ఎన్డీఏ గట్టెక్కిస్తుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది. ఇక రాజ్యసభ విషయానికి వద్దాం. అక్కడ 250 సీట్ల గాను 5 ఖాళీలున్నాయి. 245లో ఎన్డీఏ బలం 129. ఇండీ కూటమికి 78 మంది ఎంపీలున్నారు. ఇతరులు 29 మంది ఉన్నారు. సభ్యులందరూ ఓటింగ్ లో పాల్గొంటారు అనుకుంటే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 164 మంది మద్దతు అక్కడ అవసరం. ఎన్డీఏకు ఇతరులందరూ కలిసిన 158 మంది అవుతారు. ఇంకా 6 మద్దతు ప్రభుత్వానికి అవసరం అవుతుంది. మరి రాజ్యాంగ సవరణ బిల్లును ఎలా గట్టెక్కిస్తారనేదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అందెం రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా షేక్ సైదా గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సైదా గారికి, రామరెడ్డి గారికి ఐన్యూస్ తరఫున గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా మొత్తంగా రామరెడ్డి గారు, ఏంటి అసలు ఏ లక్ష్యంతో ఈ బిల్లును గట్టెక్కించాలనుకుంటున్నారు? మెజారిటీ మాత్రం ఎక్కడా సరిపోయేటట్లేదు. ఏంటి పరిస్థితి? వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? నెంబర్ గేమ్ లో ఎలా పైచేయి సాధించబోతోంది భారతీయ జనతా పార్టీ? మోడీ ప్రభుత్వము ఈ బిల్లులు పార్లమెంట్ లో పాస్ అవుతాయని నమ్మకంతో, సంపూర్ణ నమ్మకంతో ఈ బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా చర్చలు ఎట్లా జరిపారో, ఎవరెవరి మద్దతు ఎలా ఇస్తున్నారు, వైసీపీ అయితే ఓపెన్ గా చెప్పింది, మిగతా వాళ్ళు ఎలా ఇస్తున్నారు అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నది బహుశా అది. సో దాంతో ఏంటంటే ఇది 50 సంవత్సరాల నుంచి జరగలేదండి. 1971 జనగణన తర్వాత 76లో జరిగింది. ఇది 2026, 50 ఏళ్ళు. 2001లో ఆ టైంలో 1998 తర్వాత మళ్ళీ ఎన్నికల్లో 99లో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ వారు రీఆర్గనైజేషన్ బిల్ పెట్టారు, డీలిమిటేషన్ బిల్లు. ఆ డీలిమిటేషన్ బిల్లు అది దాని టైం లోపల మళ్ళా యూపీఏ కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వచ్చి దాన్ని ఎంత ఘోరంగా మార్చేసిందంటే, సరే సంఖ్య మార్చకున్నా కానీ నియోజకవర్గం ఎలా మార్చిందంటే, మన తెలుగు రాష్ట్రాలు చెప్తాను మీకు ఎగ్జాంపుల్ గా. సిద్దిపేట లోక్సభ స్థానం తీసేసి జహీరాబాద్ పెట్టింది. సిద్దిపేటలో సిద్ధి వినాయకుని హిందూ పేరు ఉంది కాబట్టి జహీరాబాద్ ముస్లిం పేరు పెడదామని. హన్మకొండ లోకసభ స్థానం తీసేసి మహబూబాబాద్ పెట్టింది. ఏంటంటే వీళ్ళ డీలిమిటేషన్ పెట్టి వాజ్పేయి కమిషన్ పెడితే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయం. మా రామన్నపేట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 12 టోటలే మారలే. రామన్నపేట తీసేసి హుజూర్ నగర్ తీసుకొచ్చారు. ఇక్కడ మెదక్లో రామాయణపేట తీసేసి దుబ్బాక అనుకుంటారు. రామరెడ్డి గారు మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. లోక్సభలో తరుణ్ గొగోయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. वही आज कानून मंत्री जी ने पढ़ के हमको दोबारा सुनाया. उस समय भी आदरणीय गृह मंत्री जी ने हम सबको श्री गणेश करने के लिए आह्वान जलाया था कि आइए, इससे 2023 से पहले 5 बार महिला आरक्षण पर विभिन्न प्रकार के कानून लाए गए हैं. इस बार तो प्रधानमंत्री मोदी जी उन्होंने एक सशक्त कदम लिया है, इस बार हो जाएगा. उस समय भी ऐसी बातें थी और उस समय भी हमने यही बात की थी
जो हम आज आपके सामने कर रहे हैं कि हमारी पार्टी कांग्रेस पार्टी महिला आरक्षण के पक्ष में है, पर कृपया महिला आरक्षण को आप सरल करिए ताकि महिला आरक्षण जिस समय कानून पारित हो उसी समय लागू हो जाए और 500 जो हमारे 543 है लोकसभा की जो वर्तमान जो हमारी ताकत है उस पर लागू हो जाए, उसको परिसीमा के साथ न जोड़े। उस समय भी ये बात कही, आज भी हम ये बात कह रहे हैं। उस समय भी हमने ये बात कही थी। लोकसभा में आदरणीय हमारी कांग्रेस दल की नेत्री श्रीमती सोनिया गांधी जी ने यही बात कही थी कि हम महिला आरक्षण के पक्ष में हैं, पर इसको आप परिसीमन के साथ मत जोड़िए। और अगर आप महिला आरक्षण आप वर्तमान उस समय में 2024 के इलेक्शन में ही लागू करिए, उस समय भी हमने ये गुहार की थी। उस समय हमको आदरणीय गृह मंत्री जी ने कहा कि नहीं, डिलिमिटेशन कमीशन करना पड़ेगा। और मैं आदरणीय गृह मंत्री जी को मैं उनका जो स्पीच है उनके उसके ही मैं भाषण में एक लाइन उन्होंने कही थी जो मैं आपको इस सदन के इस चर्चा में लाना चाहता हूं। उन्होंने खुद कहा कि जैसे ही लोकसभा चुनाव पारित हो जाएगा, मतलब 2024, उन्होंने खुद कहा कि जैसे ही लोकसभा चुनाव पारित हो जाएगा तुरंत जनगणना होगी, तुरंत परिसीमन होगा, तुरंत महिला आरक्षण लागू होगा। अब 3 साल में ऐसी क्या बात बिगड़ गई? 3 साल में ऐसा क्या बदलाव आया कि लोकसभा चुनाव के बाद बस 2 साल ही हुए हैं और अगर आप इस विधेयक के स्टेटमेंट ऑफ ऑब्जेक्ट्स एंड रीजंस पढ़े तो खुद आज सरकार यह कह रही है कि जो अगला जनगणना होगा, जो अगला परिसीमन होगा, उसमें काफी समय होगा, काफी समय लगेगा और काफी उसमें डिले होगा। ये दोनों बात अलग है। स्वयं 3 साल पहले गृह मंत्री अमित शाह जी ने सदन में परिसीमन और जनगणना को महिला आरक्षण के साथ जोड़ते हुए हम सबको आश्वासन दिया कि जैसे ही अगली सरकार आएगी तुरंत जनगणना होगी, तुरंत परिसीमन होगा। और आज भी ये कह रहे हैं कि परिसीमन का जनगणना का काम शुरू हो गया। अभी कुछ समय पहले आदरणीय गृह मंत्री अमित शाह जी ने कहा कि घरों की संख्या शुरुआत हो गई, घरों की संख्या कितनी है शुरुआत हो गई और फिर व्यक्तिगत जनगणना उसकी शुरुआत होगी। तो क्यों आपने ही बिल में कह रहे हैं कि अगला जनगणना, अगला डिलिमिटेशन एक्सरसाइज में काफी समय लगेगा, तो इसका हम क्या समझे? इसका हम ये समझ सकते हैं कि कहीं ना कहीं आप वास्तविक रूप से महिला आरक्षण के पक्ष में नहीं हो। आप बार बार महिला आरक्षण में विभिन्न प्रकार के अटकलें ला रहे हो ताकि महिला आरक्षण को और पीछे किया जाए और बाद में हो। जो बात आसानी से हो सकती है, जो बात सरलता से हो सकती है, उसमें आप बार बार पेचीदा अटकलें लाके उसमें आप विलंब ला रहे हो। तभी आप 2023 में अगर आप हमारी बात सुनते तो 2024 में महिला आरक्षण आ जाता। और आज भी हम कह रहे हैं कि इस महिला आरक्षण को आप परिसीमन के साथ मत जोड़ो, महिला आरक्षण लाओ। वर्तमान में जो हमारी ताकत है 543, उसी पे आप लागू करो, हम पूरा आपका समर्थन करेंगे। 2029 में लाना चाहते हो कृपया लाइए, पर जो बात आपकी, जो हर बात में आप जो राजनीति करते हो, सिंबोलिज्म की पॉलिटिक्स जो करते हो, ये साफ साफ इस आपके इस बिल में, तीनों बिल में दिख रहा है कि ये आपका महिला आरक्षण लाने का बिल नहीं है, ये देश को बैकडोर के द्वारा परिसीमन करने का ये बिल है। ये आपकी मंशा है, महिला आरक्षण बिल नहीं है।
ये हम परिसीमन की आपकी ये मंशा है, उस पे आप महिला आरक्षण का आपने एक लेबल लगा दिया है, ढांचा लगा दिया। कितनी दुख की बात है, कितनी शर्म की बात है कि अब महिला आरक्षण को ही आप ये ढांचा मिला, महिला आरक्षण ही आपका सुरक्षा। ఇక 3 రోజులు పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. వాడివేడిగా పార్లమెంట్ సమావేశాల్లో ఇటు అధికార ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులైతే మాట్లాడుతున్నారు. రైట్, మొత్తంగా చూస్తున్నాం 3 కీలక బిల్లులు లోక్సభ ముందుకైతే వచ్చేసాయి. వాడివేడి చర్చలైతే సాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సైదా గారు, అదేవిధంగా రామరెడ్డి గారు అండ్ బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి మనం సైదా గారి దగ్గరికి వెళ్దాం. సైదా గారు నమస్కారం. నమస్కారం వంశీ గారు. ఏంటి మొత్తంగా ఎలా చూస్తున్నారు? నెంబర్ గేమ్ కోసం అటు మోడీ సర్కార్ పావులు కదుపుతోంది, మీరేమో విపక్షాలేమో తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఏ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేయాల్సి వస్తుంది? సో ఎందుకు ఈ రగడ, ఏం జరుగుతుంది అనుకోవచ్చు? వంశీ గారు, మీకు ప్యానల్ పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి అన్న రామరెడ్డి గారు, ఐరిస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. నమస్కారం సార్. ఈరోజు మన పార్లమెంట్ లో, లోక్సభలో తీర్మార్ పేరుతోటి 3 బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం మరి తీసుకొస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మొట్టమొదటి కూడా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ గతంలో కూడా మరి మహిళా బిల్లును తీసుకురావడానికి తీవ్ర స్థాయిలో కృషి చేసిన విషయం మీ అందరికి తెలిసిందే. 2013 నుంచి కూడా 2023లో బిల్లు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. 24 నుంచి అమలు చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే. దాంట్లో ఏం దాపరికం లేదు. అవును. కానీ 23 అంటే ఇప్పుడు 26, 3 సంవత్సరాల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తున్నటువంటి ఒక దీన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఒక నాటకం ఆడుతున్నది చాలా అర్థమవుతా ఉంది. దేనికోసం అంటారు? అలాగే అంటే ఇక్కడ ఏమవుతుందంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో ఈ డీలిమిటేషన్ కూడా, ఎందుకంటే చూస్తా ఉన్న ఉత్తర భారతదేశాల మధ్య ఒక వ్యత్యాసం జనాభా రీత్యా మనం చూసినట్లయితే ఆ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మంది ఉన్నారు, అక్కడ సీట్లు ఎక్కువ పెరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్క యూపీఏనే మనం తీసుకున్నట్లయితే 80 స్థానాలు అక్కడ ఉంటే ప్రజెంట్ దాదాపు 150 స్థానాలకు పెరిగేటువంటి పరిస్థితి, దాదాపు 50-50. అంటే ఎక్కడ 80 స్థానాలు, ఎక్కడ 150 స్థానాలు. అలాగే మనం చూసినట్లయితే మహారాష్ట్ర 48 స్థానాలు ఉంటే 79 స్థానాలకి పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. బీహార్ 40 ఉంటే 73 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే మధ్యప్రదేశ్ చూసుకున్నట్లయితే 29 స్థానాలు ఉంటే 51 స్థానాలు. గుజరాత్ లో 26 స్థానాలు ఉంటే 42 స్థానాలు. సో ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదు, ఎక్కడ ఎవరికి అన్యాయం జరగదన్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఇటు ఎన్డీఏ కూటమి చెప్తుంది. అండ్ మీ రాష్ట్రం గురించి మాట్లాడితే ఇక్కడ ఒక వింత గమ్మత్తైన రాజకీయం నడుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మొత్తంగా మోదీ సర్కార్ కు సలాం కొడుతున్నాయి 2 ప్రభుత్వాలు కూడా. ఎలా చూస్తున్నారు ఆ అంశాన్ని మరి? ఎందుకంటే వంశీ గారు, మీరు చెప్పింది 100% నిజం. మా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం అనేది లేదు, అన్ని సుపక్షమే. డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది ట్రిపుల్ ఇంజన్ సర్కార్. ఇప్పుడు బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఇది క్లియర్. ఎందుకంటే మీకు తెలుసు, ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేకంగా, ఢిల్లీ రాజకీయాలకు వ్యతిరేకంగా తెలుగు వారి ఆత్మగౌరవం కోసం అని చెప్పి ఆయన పార్టీ పెట్టి జనాల్లోకి వచ్చాడు, గెలిచాడు. కానీ అదే పార్టీ పేరు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బిఏ హుజూర్ అంటూ ఢిల్లీకి మరి మోకాళ్ళ దగ్గర పోయి మళ్ళీ మొక్కుతా ఉన్నట్టు ఏమనాలా? ఆ రోజు ఢిల్లీ రాజకీయాలను వ్యతిరేకించినటువంటి ఆ పార్టీ ఈ రోజు మోడీ తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ప్రభుత్వాన్ని వాళ్ళు నడిపిస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా. అంటే పవన్ కళ్యాణ్ గారు నేను చొక్కా పట్టుకొని నిలదీస్తా, గల్లా పట్టుకొని నిలదీస్తా అంటే ఆ పెద్ద మనిషి ఈ రోజు నామాలు బొట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు, మోడీకి జిందాబాద్ కొడతా ఉన్నాడు. అండ్ నిన్న సజ్జలు కూడా కమెంట్ చేశారు. సజ్జల క్లియర్ కట్ గా చెప్పారు, అసలు ఆ బిల్లుని ఎందుకు అసలు వ్యతిరేకించాల్సిన అవసరమే లేదు, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుంది, మాకంతా తెలుసు, మేము పూర్తి మద్దతు అని చెప్పి సజ్జలు చెప్పారు.
అంటే ఇప్పుడు ఎలా ఉందంటే వీళ్ళ అధికారం ఉంటే చాలు, రాష్ట్రం ఎటుపోయినా పర్లా, మోడీ గారి ప్రాపకంతో ఈవీఎం ట్యాంపరింగ్ తోటి మనం అధికారంలోకి వస్తే చాలు. మనం ఎందుకంటే గతంలో చూసాం, బ్రిటిష్ హయాంలో పాలేగారులను ఉండేవాళ్ళు, కొన్ని పరగణాలో లేకపోతే కొన్ని తహసీల్లోనూ వాళ్ళు పెత్తనం చేస్తూ ఆ గ్రామాల్లో శిస్తులు చేసి ఈడు కొంత తీసుకొని వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ కప్పం చెల్లించేవాడు. రాజుల కాలంలో కూడా సామంత రాజులు ఉండేవారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది? కాంగ్రెస్ పార్టీ పెద్దగా స్పందించినట్టు కూడా ఎక్కడా కనిపించట్లేదు. అటు ప్రభుత్వాన్ని గానీ ఇటు ప్రధాన ప్రతిపక్షం అని అనుకుంటున్న వైఎస్ఆర్సీపీని గానీ ఎక్కడా ఖండించట్లేదు. ఎందుకు మీ పోరాటం ఎక్కడా కనిపించట్లా? మరి ఇప్పుడు ఒకటంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, మీకు తెలుసు నిన్ననే ఖార్గే గారు 20 పార్టీలతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, మీకు తెలుసు అన్ని రాజకీయ పక్షాలు కూడా 20 ప్రతిపక్ష పార్టీలు కూర్చొని ఏపీ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నా. ఏపీ కాంగ్రెస్ గురించి షర్మిలమ్మ గారు మాట్లాడారు. మీరు చూసారు లేదో, షర్మిలమ్మ గారు కూడా నిన్న మాట్లాడారు. మేము దక్షిణాది రాష్ట్రాలకి ఇది నష్టం జరిగింది, దీనివల్ల ఈ రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడతాయి, ఈ దక్షిణ భారతదేశాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి, ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం కూడా జరిగింది. మీరు అసెంబ్లీలో తీర్మానం చేయండి, ప్రత్యేక సమావేశం పెట్టండి. మన అమరావతి అప్పుడు కూడా మనం మాట్లాడాం. ఏంటి మొత్తంగా షర్మిల గారికి కూడా చంద్రబాబు గారే స్క్రిప్ట్ పంపిస్తారంట. ఆ స్క్రిప్ట్ వచ్చినప్పుడే షర్మిల చిలక పలుకులు పలుకుతుందని కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అంటే మొత్తంగా ముగ్గురు ఒకటైపోయారా? చంద్రబాబుకి స్క్రిప్ట్ ఏమో ఢిల్లీ నుంచి వస్తుంది, ఢిల్లీ నుంచి చంద్రబాబుకి వస్తే చంద్రబాబు నుంచి షర్మిలకి స్క్రిప్ట్ వస్తుందా? స్క్రిప్ట్ మాట్లాడుతున్నారా, చిలక పలుకులు పలుకుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలే అన్నారు. ఇది మేమంటున్న వ్యాఖ్య కాదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడేది వాళ్ళు అదే. అప్పుడేం మాట్లాడాడు, నేను ఢిల్లీని ఢీ కొట్టా, సోనియా గాంధీని తల వంచా, మెడలు వంచా అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర హక్కుల గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నాడా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడా? రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడారా? రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడా? వాళ్ళకి అసలు మాట్లాడే నైతిక అర్హత లేదు. కాంగ్రెస్ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత వైసీపీకి కానీ, టీడీపీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ లేనే లేదు. క్లియర్ కట్ గా 15 సీట్లు ఏదో మొత్తానికైతే వాళ్ళ సంఖ్య పూర్తిగా భారతీయ జనతా పార్టీ పాకెట్ లో ఉన్నాయనేది అయితే స్పష్టమైతుంది. ఈ అంశం గురించి మాట్లాడే ముందు బండారు రామ్మోహన్ గారి వాయిస్ తీసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రాజ్యాంగ సవరణలు చూశారు. ఈసారి రాజ్యాంగ సవరణ ఏ విధంగా ఉండబోతుంది, తెలుగు రాష్ట్రాలకు ఏం జరగబోతుంది, ముఖ్యంగా దక్షిణాది గురించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ఏంటి రాజ్యాంగ సవరణలు చేయటం, ఈ సీట్ల సంఖ్యను పెంచడం ఏం జరుగుతుందని మనం భావించవచ్చు అంటారు? ఈ నెంబర్ గేమ్ లో మోదీ సర్కార్ ఏ విధంగా పైచేయి సాధించబోతుంది, ఏం చెప్తారు? వంశీ గారు, మీకు అట్లాగే మిత్రులు సైదా గారికి, రామరెడ్డి గారికి ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను బిల్లునేమో 50% చేస్తే స్వాగతిస్తున్నాను. ఏదైతే దామాష పద్ధతి కాకుండా జనాభా లెక్కలు కాకుండా ఇప్పుడున్న 50% పెంచేదాన్ని స్వాగతిస్తున్నాం. కానీ దానిలో చాలా అవకాశం లేదు. ఎందుకంటే ఇది సందర్భం కాదు, సమయం కాదు. ఈ బిల్లు ప్రవేశపెట్టారు. బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో 3 రాష్ట్రాలు ఏమో అప్పటికి ఎన్నికలు అయిపోయినాయి, దాని మీద కూడా ప్రభావం పడ్డది. అయినా సరే ప్రభావం పడ్డది. ఎందుకంటే 15 రోజులుగా కొనసాగుతుంది. రావణ కష్టం మొదలైంది ఇప్పుడు కాదు, కొనసాగుతుంది. ఇంకా 2 కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి. ఈ కీలకమైన రాష్ట్రాలు జరుగుతున్న సందర్భంలో పెండ బెల్లం 2 ఈ మాట అంటున్నారు. పెండ బెల్లం కలిపి మరి ఇల్లు ప్రవేశపెట్టింది. దీన్ని శాండ్విచ్ అంటున్నారు. చాలా సాఫ్ట్ గానే, కొంచెం మోటుగా అంటున్నారు. మన మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ శాండ్విచ్ అని అంటున్నారు. అక్కడ ఏమంటారంటే, ఈ శాండ్విచ్ బిల్లు కానీ లేకుంటే అన్ని కలగలిపే బిల్లు కానీ ఇప్పుడు ప్రవేశపెట్టడం సరైనది కాదు. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయలేదు బీజేపీ పెట్టడం, చేయాల్సిన పనులు అప్పుడు చేయలేదు. ఎట్లా అంటే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 2 విడతలు జరుగుతున్నాయి, రేపు 23, 29. అట్లాగే తమిళనాడు ఎన్నికలు రేపు 23 నాడు జరుగుతుంది. ఒక్క 15 రోజులు ఆగి ప్రవేశపెడితే రాజకీయ ప్రయోజనాలు బీజేపీకి ఉన్నాయని అనుకోకపోయేవాళ్ళం. ఉన్నా కూడా అనుకునే అవకాశం లేదు. అంటే మాంసం తింటున్నాను బొమ్మకాయలు మెల్లో వేసుకున్నట్టు అయిపోయింది. నా ఉద్దేశం అంటే ఇది సమయం, సందర్భం అంతకంటే కాదు. రెండోది ఏంటంటే, ఎట్లాగో మహిళా బిల్లు అనే పేరు మీద ఈ 2 కలిపితే మహిళల భుజాల మీద తుపాకీ పెట్టి కాలుస్తే ఆటోమేటిక్ గా వీళ్ళు వింటారు అనేది ఒకటి. అంటే మంగళని పెట్టి ఒత్తురాంటుంది తెలంగాణ భాష పెట్టి ఖచ్చితంగా అరకథలు పొగ చెక్క నలుగుతుంది, పలుగుతుంది కూడా. అట్లాంటి ఆలోచన ఉంది అక్కడ. బిల్లు గురించి మాట్లాడాలంటే స్పష్టంగా మాట్లాడుతుంది. పాజిటివ్ గా చాలా అంశాలు ఉండే మాట్లాడుతుంది వేరు. కానీ ఇక్కడ ఏమైతుందంటే, ఈ స్థితిలో ప్రతిపక్షాలకు మహిళా బిల్లును సమర్థిస్తున్నా,
కానీ డిలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నామనే మాట అనాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది, అంటే అనివార్యమైన పరిస్థితి తీసుకొచ్చాము. ఒకవేళ అనుకూలిస్తే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. మొదటి చెప్తాను, అసలు డిలిమిటేషన్ జరిగే మొదటి నుంచి చూసుకుంటే సీట్ ఎట్లా పెరిగిన చూసుకుంటే ఇప్పుడు ఏం జరిగే నష్టం చెప్తాను నేను. మొట్టమొదటిగా 1951లో మన డిలిమిటేషన్ జరిగినప్పుడు 489 సీట్లే ఉంటాయి. అప్పుడు జనాభా రామ్మోహన్ గారు సభలో వాడివేడిగా చర్చ సాగుతుంది. కాంగ్రెస్ కు సంబంధించి గౌరవ్ గోగోయ్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. वो निकलकर उन्होंने अपने सेपरेट स्टेटहुड की मांग की, जिसके कारण स्वाभाविक रूप से उनकी जनसंख्या कम हुई। आज वो जो मांग उन्होंने की, अपने परिचय की, अपने स्वाधीनता की, अपने भाषा की, अपने जाति की, अपने परंपरा की, आज उसके लिए उनको प्रताड़ित किया जा रहा है, क्योंकि जनसंख्या के आधार पर उनकी कभी ताकत इतनी होगी नहीं कि सदन के अंदर कोई नागालैंड में का होकर बुलंद अपनी आवाज रखे, कोई अरुणाचल का होकर बुलंद अपनी आवाज रखे, कोई मिजोरम का होकर बुलंद अपनी आवाज रखे। आज भी हमारे भारत देश में कई ऐसे प्रांत हैं जो स्टेटहुड की मांग कर रहे हैं। गोरखा का एक मांग है, सेपरेट स्टेटहुड की मांग कर रहे हैं, और आज जब वो सेपरेट स्टेट होंगे तो उन्हीं की जो जनसंख्या है उनके कारण उनको कमजोर किया जाएगा। तो आपने जो एक विषय है, जिस विषय पर हमारे केसी वेणुगोपाल जी ने कहा कि हमारे जो पूर्व प्रधानमंत्री है स्वर्गीय इंदिरा जी, स्वर्गीय अटल जी, उन्होंने पूरे जो हमारी फेडरल बैलेंस है, संतुलन है, उसको बचाने के लिए फ्रीज डाला था पॉपुलेशन सेंसस में 1976 और 2001 में, एक बड़े एक सोच के साथ। आज आप उनसे भी परे हो रहे। आप तो कांग्रेस के स्वर्गीय प्रधानमंत्री इंदिरा जी से तो बड़े अपने आप को समझते हो, आप स्वर्गीय अटल जी से भी अपने आप को बड़े समझते हो, जो एक अटल जी से भी, स्वर्गीय अटल जी से भी अपने आप को आप बड़े स्टेट्समैन समझते हो। तो जो आज ये पॉपुलेशन की जो बात है, एक संतुलन की बात है, जिसको मैं काफी बारीकी से समझना है। फेडरल स्ट्रक्चर के बैलेंस को पकड़ने के लिए बहुत सबको साथ, सारे प्रदेशों के मुख्यमंत्री, सारे विभिन्न दलों के साथ बातचीत करनी है। उसको आप महिला आरक्षण के नाम पर सबके बुलडोज कर रहे हो आप। हम दोबारा आपको कह रहे हैं, लाइए महिला आरक्षण, हम इसके विरोध में नहीं है, महिला आरक्षण लाइए, लेकिन ये परिसीमन के अटकेले और इस परिसीमन के जाल से इसको बाहर निकालिए, सरल करिए, आसान करिए, लागू करिए, ताकि हम सब देख पाए। इससे महिला आरक्षण के द्वारा आप अपने राजनीतिक रोटियों को मत सेकें। मैं दोबारा कोशिश करूंगा कि काफी परिसीमन को लेकर इस देश में गंभीर सवाल उठ रहे हैं, जिस सवालों का जवाब, जिस मसलों का समाधान पूर्व में हमारे स्वर्गीय प्रधानमंत्री ने किया है, और काफी एक बारीकी से काफी संतुलन उन्होंने सृष्टि करने में वो सफल हुए। उस संतुलन को आप अपने राजनीतिक रोटी के लिए, अपने राजनीतिक मुनाफा के लिए भारत के उस संतुलन को मत बिगाड़िए, मत बिगाड़िए। आज भी हम एक, जैसे राहुल जी ने कहा है कई बार कि हम यूनियन है एक स्टेट्स के। इस यूनियन में चाहे स्टेट की जनसंख्या बड़ी हो या स्टेट की जनसंख्या कम हो, जनसंख्या के आधार पर उनको राजनीतिक रूप से उनकी ताकत को రామ్మోహన్ గారు, మీరు చెప్తున్నట్టుగా సుదీర్ఘ చర్చ అయితే సాగుతుంది. సమయం ఇదా కాదా అంటే ఎవరి రాజకీయ పార్టీ లక్ష్యాలు వాళ్లకు ఉన్నట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు నెంబర్ గేమ్ లో మోదీ సర్కార్ అసలు ఏ విధంగా బయటపడుతుందని మనం భావించవచ్చు అంటారు? 3 ప్రతిపాదనలు చెప్తాను. ఏంటంటే మొట్టమొదటిసారి 50లో, తర్వాత 60లో జరిగింది. 60లో 494 వచ్చింది. తర్వాత చివరిసారి 1971 తర్వాత వచ్చిన డిలిమిటేషన్ బిల్లులో 540 ఫిక్స్ అయింది. ఆనాడు ఇందిరాగాంధీ గారు కొంచెం గమనించారు, ఎందుకంటే అప్పుడే 4 సీట్లు నష్టపోయినాం మనకు దక్షిణ భారతదేశం. సైదాగర్ బాగా తెలుసు, ఆంధ్రప్రదేశ్ 43 సీట్లు ఉండే అప్పుడు. అంతకు ముందు 76 కన్నా ముందు, 77 ఎన్నికలకు ముందు 43 నుంచి 42 అయింది, 1 సీట్ తక్కువైంది.
అట్లా మిగతా దక్షిణాది రాష్ట్రంలో 4 సీట్లు పోయింది. ఎందుకు? జనాభా ప్రాతిపదికన చేయడం వల్ల. అప్పుడు ఇందిరాగాంధీ వైస్ ఉమెన్ కనుక ఆమె ఏం చేసింది, ఇది లాభం లేదు, 25 ఏళ్ల దాకా దీన్ని ఫీజింగ్ పెడదా, 71 జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు జరిగింది కదా, ఈ తర్వాత లేదని చెప్పి ఆగిపోయింది. తర్వాత వాజ్పేయి గారు కూడా అదే పాలసీ అన్వయించుకుంటూ విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్ చేసింది. అప్పుడు నేను 2003లో నేను 4 సార్లు ఢిల్లీ పోయినా సార్. నేను దీని మీద కొట్లాడి 2001 జనాభా లెక్క తీసుకోండి, విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్ చేయండి. దేశంలో చేస్తే మళ్ళీ ఇందిరాగాంధీ గారు చేసిన పని అవుతుంది, నష్టం అవుతుంది అని చెప్పి అప్పుడు 8 సీట్లు పోయేది మనకి. ఒకవేళ డిలిమిటేషన్ కనుక జనాభా ప్రాతిపదికన జరుగుతుంటే కనుక 540 కూడా అట్లాగే ఉంచి విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్. ఇప్పుడు చెప్తాను ఆఫ్టర్ 25 అందులో రాసింది ఏంటంటే మన బ్యూరోక్రాట్స్ కొన్ని తప్పు చేస్తారు. వంశీ గారు ఏం చేస్తారంటే ఆనాడు 2001 జనాభా లెక్కల ప్రకారం చేసింది కదా, ఏది విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్. 2011 జరుగుతుంది, 2021 జరుగుతుంది, 2031 జరుగుతుంది. 10 ఏళ్ళకి వస్తారు కదా మన ఏదైతే డిలిమిటేషన్ కానీ లేకపోతే మనకు జనాభా లెక్కలు కానీ. 2021 జనాభా లెక్కల తర్వాత తీసుకుంటే వేరే ఉంటుండే. వాళ్ళు ఎటు కాకుండా 2026 జనాభా లెక్కలు 26కు అనేది ఎట్లా వచ్చి అర్థం కాదు. ఇప్పుడైతే కరోనా వాళ్ళు రావడం వల్ల 26 వాయిదా పడ్డది, కానీ అంతకుముందు అయితే 2021 కదా, తర్వాత 2031 కదా. జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా 2026 అని రాయరు. రైట్. భారతీయ జనతా పార్టీ నుంచి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. Journey of the women representation bill, the women reservation bill that started in 1996 and is finally now seen crucial in 2026. This 30-year journey has seen a checkered history. At least a half a dozen times the bill was introduced, and on one pretext or the other, especially parties who are now in the opposition, delayed, disrupted, and ensured that the bill does not see the light of day. We still remember when earlier the bill was introduced in the earlier government's tenure, leaders from Samajwadi Party and the RJD tore up the bill in this house and said this women reservation bill will pass only over my dead body. The country remembers this kind of emphatic opposition that they gave to the women reservation bill at that time. ये अटके रहा था, 30 साल के लिए अटके रहा था. आज नारी शक्ति वंदन अधिनियम जो पारित हुआ है वो सिर्फ और सिर्फ भारतीय जनता पार्टी और नरेंद्र मोदी जी के कारण से वो पारित हो चुका है. अध्यक्ष जी, even today the opposition has now come up with a new argument, a new pretext to further stall and further disturb and oppose the application of the women reservation bill. And the new pretext that they have come up with is this vacuous opposition, this baseless opposition to the delimitation exercise. When the Nari Shakti Adhiniyam was passed in 2023 and it was passed unanimously, all political parties. ఈ బిల్లు ఆవశ్యకతను వివరించే ప్రయత్నం అయితే చేయట్లేదు అన్నట్టుగా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది కదా. సో ఎలా చూస్తున్నారు ఈ సమావేశాన్ని కూడా? రామ్మోహన్ రావు గారు ఒకసారి రామరెడ్డి గారు ఏంటి మొత్తంగా రామరెడ్డి గారు ఏం జరుగుతోంది మొత్తంగా? నెంబర్ గేమ్ కోసం మోడీ ప్రభుత్వం ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లులను తీసుకొచ్చింది. అండ్ రామ్మోహన్ గారు చెప్తున్నట్టుగా, చాలా మంది విశ్లేషకులు చెప్తున్నట్టుగా మహిళా బిల్లును ముందు చూపి చేయాల్సిన తతంగాన్ని మొత్తం వెనక చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? రామ్మోహన్ రావు గారు అంటే నాకు వ్యక్తిగత గౌరవం, వారి గురించి కాదు. కానీ జనరల్ గా చేసే ఆర్గ్యుమెంట్లు ఎట్లుంటాయంటే ఏ వంక అంటే ఏ లొంక. నేను ఇప్పుడు తుమ్మిన అనుకోండి, ఒక నిమిషం ముందు ఎందుకు తుమ్మలేదు, లేదా ఒక నిమిషం తర్వాత ఎందుకు తుమ్మిండు, ఇప్పుడే తుమ్మినంటే ఏదో ఉంది అందులో. ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కు సమాధానాలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం రామరెడ్డి గారు, తుమ్ము వచ్చి తుమ్మితే ఎవరు ఆపరు గాని కావాలని చెప్పి తుమ్ము తెప్పించుకొని తుమ్ముతున్నారన్న టాక్ వినిపిస్తోంది కదా. తెప్పించుకొని తుమ్మాలంటే అది ఏదో పెట్టి చేయాలి. ఇంకోటి 50 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. 7 కోట్ల జనాభా ఉన్న యూకే కు 650 ఇది హౌస్ ఆఫ్ కామన్స్ లో ఉన్న స్థానాలు, 140 కోట్ల ఉన్న జనాభాకి ఎన్ని ఉండాలి?
పదేళ్ళు అధికారంలో ఉంది మీరేగా, ఎవరు లేరు కదా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది మీరేగా. కాదు 10 ఏళ్ళు కాదు మరి అంతమంది ఇప్పుడు 12 సంవత్సరాలు మేమున్న కాలంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న మహిళా ఆరక్షణ బిల్ పాస్ చేసాం కదా. మేము చేసిన ఎన్ని ఉన్నాయి? ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, ఇప్పుడు నక్సలిజం రూపుమాపడం, రామాలయం, మహిళా రిజర్వేషన్ ఎన్నున్నాయి. ఇలాంటి ఇంత షార్ట్ పీరియడ్ ఏ ప్రభుత్వం చేసింది? డెవలప్మెంట్, వెల్ఫేర్, కరోనాను ఫేస్ చేయడం, ఎన్ని పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడం, అలా సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ విమానదారులు, తర్వాత ఇవి ఆపరేషన్ సింధూర్ ఎన్నున్నాయి. చైనా యుద్ధంతో ఓటమి ఎవరులాగా లేవు కదా మేము చేసేయండి. చైనాకు అక్కడ డోక్లాంలో కానీ గల్వాన్లో కానీ బుద్ధి చెప్పడం, నియంత్రించడం. ఎక్కడ ప్రపంచంలో భారత్ శక్తి, భారత్ అంటే దాని వాల్యూ పెరగడం. మోడీ గారు గత 9 సంవత్సరాలుగా ప్రపంచం నెంబర్ 1 నాయకుడు. ఇవి మామూలు విజయాల 10వ స్థానం నుంచి 4వ స్థానం ఆర్థిక వ్యవస్థ. ఇవన్నీ ఒకేసారి అన్ని కావాలి. ఆర్థిక వ్యవస్థకు ఊతమే దక్షిణాది రాష్ట్రాలు అవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలేమో ఫైనాన్షియల్ క్యాపిటల్ అవుతుంటే ఉత్తరాది రాష్ట్రాలని పొలిటికల్ క్యాపిటల్ చేస్తుంది మోదీ సర్కార్ అంటూ తెలంగాణ సీఎం చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు మరి తెలంగాణ సీఎం వ్యాఖ్యల్ని? సీఎం వ్యాఖ్యలు ఎట్టుంటాయి అంటే, నేను ఆ పని చెయ్యా, నా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తక్కువ ఆదాయం ఉన్న పాత బస్తీకి 30,000కి ఒక డివిజన్ పెడతా, ఎక్కువ ఆదాయం ఉన్న షేర్లింగంపల్లి డివిజన్ కు 1,00,000 ఓట్లు ఉండాలి, కానీ మీరు మాత్రం ఆదాయ పరంగా సీట్లు పెంచాలి. ఏమన్నా ఉందా? నువ్వు చేసింది ఏంటి? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నువ్వు పాత బస్తీ ఎక్కడ ట్యాక్స్ తక్కువ వస్తుందో జీతంకి ఆ ట్యాక్స్ తక్కువ వస్తుందని హ్యాబిట్స్ కోటి ఈ ఏరియా నాంపల్లి అన్ని రాజకీయ పార్టీలు అదే తతంగమా? అక్కడ ఢిల్లీలో, ఇక్కడ గల్లీలో నువ్వు 300 పెంచినావు, అది నువ్వు చెప్పిన హైబ్రిడ్ సిస్టమ్ చేయలే. పోనీ 3 కార్పొరేషన్ చేసినావు, 100 చేయాలి కదా. అది ఎందుకు 150 చార్మినార్ చెన్నై ఉంటుంది? ఈ అంబర్పేట, సికింద్రాబాదు, ముషిరాబాదు, ఖైరతాబాద్ ఈ ఆదాయం తీసుకుపోయి చార్మినార్ చెన్నై అనుకుంటారు పెట్టాలి. నీ ఓట్ బ్యాంక్ నువ్వు ఓపెన్ చెప్పినావు, రేవంత్ రెడ్డి ఓపెన్ చెప్పిండు. కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చేస్తున్న అది బీజేపీని పేరుగా అదాని అంబానీ దేశానికి ఆదాయం ఇస్తున్న అదాని అంబానీ విషయం చెబుతారు, డబ్బులు ఎక్కువ ఓట్లు సీట్లు ఎక్కువ చెప్పేదానికి చేసేదానికి ఏమన్నా పొందన ఉందా? దీని పచ్చి మొత్తంగా 8 మంది ఎంపీలు కూడా అసలు ఏం మాట్లాడట్లేదంట. మోదీతో మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. నిధులు తీసుకురావడంలో గానీ తెలంగాణ సమస్యలకు సంబంధించి గానీ ఏం మాట్లాడేది ఏం లేదు. అక్కడ ఏదైనా సరే వెళ్ళి జీ హుజూర్ అంటాం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదని కూడా మీ ఎంపీలపై విమర్శ వినిపిస్తోంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? మన నోరు కాదు, మాది నోరుగా పెంట కుప్ప, నాది నాలుక కాదు తాటిమట్ట అనుకుంటే ఏమైనా మాట్లాడొచ్చు. రేవంత్ రెడ్డి మాటలు అవే. నేను చెప్పే ఎగ్జాంపుల్, నువ్వు చేసింది ఏంది, నువ్వు చెప్తున్నది ఏంటి? గత ప్రభుత్వం కూడా మీపై అదే విమర్శలు కదా. అసలు తెలంగాణ మీద సవిత తల్లి ప్రేమ, అటు ఆంధ్రప్రదేశ్ కి జాతీయ హోదాలు ఇస్తారు కానీ తెలంగాణను మాత్రం పట్టించుకోరు. తెలంగాణకు నిధులు ఇవ్వడంలో అలసత్వం, ఇక్కడ ఎంపీలు ఏం ప్రశ్నించరు, సీట్లు కావాలి కానీ ఇక్కడ నిధులు మాత్రం ఇయ్యరని చాలా సార్లు విమర్శలు వినపడ్డాయిగా మీ మీద. నేను మంచిగా చెప్తున్నా, డిస్టర్బ్ చేయద్దు ప్లీజ్. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలో పొందబెట్టిండు. కేరళ పోయి 6 గ్యారంటీలు బ్రహ్మాండంగా అమలు చేశాడు. పచ్చబద్దాలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి కానీ పొంగులెడ్డి కానీ. ఏ మీడియా చూపించదు, ఎందుకు చూపించాంగా? మేము సుదీర్ఘంగా చర్చ కూడా చేపట్టాంగా. ఏది ఆరోగ్యాలు కాంగ్రెస్ పార్టీ హామీలు ఎంత ఫెయిల్ అయినాయేనా? ఏ మీడియా చేసిందా? ప్రజలను దగా చేసిన విషయం చర్చ చేసిందా? రోజు చర్చ సాగుతూనే ఉంది కదా. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా. దీని మీద రచ్చ చేయడం ఎందుకంటే కాంగ్రెస్ చేసిన దగాను డైవర్ట్ చేయడం కోసం, తెలంగాణ పేరు ఏ ద్రోహం చేసిందో ఆ ద్రోహం డైవర్ట్ చేయడం కోసం కొత్త ఇష్యూలు. ఒకసారి సైదా గారి వాయిస్ తీసుకుందాం. సైదా గారు, ఏంటి మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్కడ ఆ రాష్ట్రాల్లో ఏమీ చేయవు గానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ప్రతిదానికి అడ్డుపుల్ల వేస్తూ ఉన్నాయని చెప్పి టాక్ వినిపిస్తోంది. సో ఎలా చూస్తున్నారు? తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే అందరూ కలిసి పోరాడాల్సింది పోయి ఎవరికి వారు ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ తమ స్వలాభాలను చూసుకుంటున్న పరిస్థితి. ఇందాకే మీ రాష్ట్రం గురించి మాట్లాడాం. అక్కడ ఎవరు గెలిచినా ఆ ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీ జేబులో ఉన్నాయనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల రాజకీయం మొత్తాన్ని? వంశీ గారు, మనం అదే చెప్తా ఉన్నాం. వీళ్ళు ఈ రాష్ట్రంలో 3 పార్టీలు
మోడీకి తొత్తులుగా మారిపోయాయి. రాష్ట్ర హక్కుల్ని ఆయన కాళ్ల కింద పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక మీకు చెప్పా, వీళ్ళు సామంత రాజులుగా ఉంటే చాలు, ఇప్పుడు బానిసల కంటే హీనంగా ఎందుకంటే మా శ్రీమిలారెడ్డి గారు అదే మాట చెప్పారు, కాంగ్రెస్ పార్టీ తరంగా మేము అదే చెప్తా ఉన్నాం. చాలా క్లియర్ గా ఈ యొక్క రాష్ట్రాన్ని, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టారని స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడేటువంటి దమ్ము, ధైర్యం ఈ యొక్క తెలుగుదేశానికి కానీ, వైసీపీకి కానీ, పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే పార్లమెంట్ లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా, ఏది మేము డీలిమిటేషన్ మద్దతు తెలియజేస్తామని చెప్పినా, లేకపోతే చంద్రబాబు నాయుడు రాత్రి బీజేపీ తోటి, పవన్ కళ్యాణ్ తోటి మరి సమావేశమై కేంద్ర మంత్రులతో మాట్లాడి తినకుండా మనకేం నష్టం లేదు, మనందరం ఓకే అని చెప్పి ఆయన మాట్లాడటం, ఇవన్నీ చూస్తా ఉంటే చాలా దుర్మార్గంగా ఉంది. ఎందుకు మరి ఇలా జరుగుతా ఉంది? ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఉత్తర భారతదేశం యొక్క ఆధిపత్యంతో మరి వాళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉన్నటువంటి ఒక ఆలోచన మోడీ గారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఓట్లు చోరీ చేశారు, ఇప్పుడు అధికారి చోరీ, అధికారాన్ని చోరీ చేయడం కోసం జరుగుతున్నటువంటి తతంగం ఇది. 533 స్థానాలుంటే ఎన్నికల్లో మనం డెఫినెట్ గా ఓడిపోతాం అనేది అర్థమైపోయింది మోడీ గారికి. అంటే మొన్న ఆశించిన సీట్లు రాలేదు కాబట్టి ఇక సీట్లు పెంచుకొని ఉత్తరాది నుంచే చక్రం తిప్పాలని చూస్తున్నారంటారా? 3 సార్లు వరుసగా 100 సీట్లు రాలేదని. ఇప్పుడు 100 వచ్చినాయి, 50 వచ్చాయి. ఇందాక చూసాం 292, 350 మంది వాళ్ళ బలం ఉన్నటువంటి బీజేపీకి ఇందాక పార్లమెంట్ లో ఓటింగ్ జరిగింది. ఈ 3 బిల్లులు ప్రవేశించినప్పుడు ఎన్ని వచ్చినాయి? 207, 126. ఆడేపోయింది మీకు, ఆడేపోయింది మీ పరిస్థితి ఏందో అన్నా. కక్కుతున్నారు మీరు, లౌకికవాదాన్ని మర్చిపోయారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి లౌకిక రాజ్యాంగంలో మీరు ముస్లింల మీద ఇష్టం కక్కుతున్నారు, క్రైస్తవుల మీద ఇష్టం కక్కుతున్నారు. అసలు మీరు నైతికంగా మీరు పరిపాలన చేసే హక్కు మీకుందా? మీరు ఎంత కాడికి మీరు కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్, ఎందుకు ఈ దుర్మార్గం? మీరు అసలు మీరు ఈ భారతదేశంలో ఉండే అర్హత మీకు లేదు. బీజేపీ ఏంటి అంత మాట అనేసారు? నాశనం చేస్తా ఉన్నారు మీరు. ఒక్కసారి రామ్మోహన్ గారు సబ్మిషన్ తీసుకుందాం. రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఏంటి పంచాయతీకి ఏమైనా పులి స్టాప్ పెట్టగలుగుతారా మీరు? నేనేమంటున్నానంటే సైదా గారు టైం ఇస్తా, సైదా గారు మీకు టైం ఇస్తాను, ప్లీజ్ కాదు, తీవ్రంగా పోతుంది. ఏమంటున్నానంటే క్షమించాలి, ఈ తెగన్ పంచాయతీ ఇప్పుడు ఎవరు ఉండాలి ఎవరు పోద్దని మనం నిర్ణయం. భారత పౌరులు అందరూ ఉండొచ్చు, ఎవరైనా సరే, ముస్లింలు కానీ హిందువులు కానీ, సమస్య లేదు. వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు అనడానికి లేదు, వీళ్ళు ఉండదు, వాళ్ళని అనడానికి వీలు లేదు. కానీ నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు దీని గురించే మాట్లాడదాం, వేరే విషయాలు వద్దాం. స్పష్టంగా చెప్పిన నేను రామరెడ్డి గారు నేనే ఒక టీవీ ఛానల్ ఉన్నాం. ఈ ఏదైతే హైబ్రిడ్ మోడల్ అనేది పనికిరాని మోడల్, ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పెట్టిన మోడల్, తప్పు మోడల్. దీన్ని రాహుల్ గాంధీ అంగీకరిస్తారని నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి 10 సీట్లు తీసి కిందికిద్దాం అంటే అంగీకరిస్తాడా? ఉదాహరణకు రేవంత్ రెడ్డి ఒక 2 ఉదాహరణ చెప్పండి. 3 కోట్లు ఉన్న కేరళ కరెక్ట్ 20 నుంచి 30 అయితే అంట, కానీ 30 కోట్ల వాళ్ళు ఉన్నదానికి 180 నుంచి 120 కావద్దు అంటాడు. ఎట్లా సాధ్యం అవుతుంది అంటున్నాడు. ఒక ప్రశ్న మనం చెప్తుంది. ఇప్పుడు 3 కోట్లన్నర జనాభా కేరళ, మరి వాళ్ళు 20 ఉన్నాయి. హైబ్రిడ్ మోడల్ కాకుండా నేను ఇప్పుడు ఏదైతే వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారో అదే ప్రకారం 20-30 అయినప్పుడు అక్కడ 80 ఎందుకు కావద్దు? స్పష్టంగా చెప్తున్నాడు. ఈ మోడల్ 50% పెంచితే ఇప్పుడున్న 24% 5 రాష్ట్రాలకు ఉంటాయి. అప్పుడు అంతే ఉంటుంది, ఇప్పుడు అంతే ఉండదు. 1.1% అటు తేడా వస్తుంది. కానీ ఈ 50% మంచి విన్ సొల్యూషన్ అంటున్నాడు. దీన్ని అంగీకరించాలి ఎవరైనా అంటున్నాడు. ఇది కాకుండా వేరే చేసి నష్టం అయితే నేను చెప్తున్నాను కదా, 2003లో 4 సార్లు ఢిల్లీ పోయి కొట్లాడిన వాడిని. అప్పుడు మనకు 2001లో 4 సీట్లు పోయేటి, మళ్ళీ మన 2 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో పోయేటి, కేరళలో 1, మన చెన్నైలో 1, మన తమిళనాడులో 1 పోయేది అంటున్నాడు. కర్ణాటకలో గమ్మతుంటది. మన కర్ణాటక తెలంగాణ కానీ పెరిగాయి, నష్టం ఏం లేదు, ఎట్లా చేసినా నష్టం లేదు. కర్ణాటక తెలంగాణలో ఏం పోతలేవు, పోతే కేరళ లెక్క పోతున్నాయి, తమిళనాడు లెక్క, ఆ లెక్క కూడా చెప్తాను.
నేనేమంటా అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైతే దక్షిణ భారతదేశం అన్యాయం అంటున్నారో ఇప్పుడున్న అన్యాయం అప్పుడు జరుగుతుండ కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం అలాగే కొనసాగుతుంది, అంటే కొత్త ఏముండదు. కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం ఏంటి, 43 నుంచి 42 వచ్చినాయి అన్నాడు, 71 72. రామ్మోహన్ గారు గౌరవ్ గోగోయ్ మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. Let us not take the 2027 census, but let us divide the country's parliamentary seats on the basis of 2011 census. Now what will happen? 2011 census ke aadhar par, if we are going to divide the number of seats, again 543 because Article 81 freezes is at 843, again Kerala will lose 5 seats. If you take 2011 seat number, Kerala will lose 5 seats. If you take 27 number, Kerala will lose 6 seats. What Narendra Modi government is today offering is additional 10 seats to Kerala. This is only gain and no loss. This is why I say this is the best proposal that one can bring. Speaker sir, let me take the example of Tamil Nadu. I am glad that Rajaji has come here. Now they are making the most loudest opposition. One second. How can you convince the House how this 10 seats will be increased? By which provision? How? By which provision this 10 seats? Yes. I'm coming there, Speaker. Please. Yes. Thank you, Speaker sir. You have asked a very pertinent question. Many questions from the opposition in the last few days is the delimitation bill, the Constitution Amendment Bill, both do not speak of this 50% increase. On what basis are you saying there is going to be a 50% increase? This is the question. Is this the question, Speaker sir? Yes. Speaker sir, I would want to draw your attention. Not the Speaker, Chairman sir. Chairman sir, sorry. I would want to draw your attention to Article 81 of the Constitution again. What does the Constitution Article 81 say? Article 81 says, as it reads today, not more than 530 states chosen by direct election from territorial constituencies in the state, not more than 20 members to represent union territories in such manner as Parliament may provide. In essence, 81(1) and 2, 81(1)(a), (b) essentially gives 550 seats as the total seats that is now frozen. The interesting part is 81(2), where the mandate is that the above said seats, the 550 seats mentioned above, shall be allotted to each state in such a manner that the ratio between the number of population of seats and the total seats and the population of the state shall, as far as practicable, be same across the states. This is the provision that operates the 50% argument. Today what we have done, instead of 530 members, we have now increased it to 815 members for the House of People seats from the states and increased another 30 for the union territories. A 50% increase is what we have given. Now, how will this be operated? When Article 81(2) is applied and the Delimitation Commission will have to conduct the delimitation and the apportionment exercise exactly on the basis of 81(2) because it's the constitutional mandate, then they will have to reapportion the states. They reapportion the seats in the only manner possible, that is a 50% increase for every state. This is the argument. Chairman sir, the problem is the opposition does not come prepared for debates. And even if they do come prepared for debates, they behave in a manner as though that they don't understand. Because the object is not to understand, the object is to oppose for the sake of opposing. I hope I have made myself clear, Chairman sir. Chairman sir, now let us examine the second argument. Now the second argument is that if there is a proportionate increase in 50% of seats for all states, then the states of southern India will lose out. Rajaji, please listen to me. I am as much as Indian from the south like రామ్మోహన్ గారు, సుదీర్ఘ చర్చ అయితే సాగుతోంది. డిబేట్స్ కి
ప్రిపేర్ అయి కూడా రావట్లేదు, సో మేము ఏం చెప్తున్నామో కూడా అర్థం చేసుకోలేకపోతున్నారంటూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ పార్టీలన్నీ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాయని చెబుతున్నా, సో ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో అందరూ కలిసి ఒక ముందడుగు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అంశాన్ని మనం చూస్తే ఒక రకంగా చెప్పాలంటే దేశ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకునే ఘట్టం ఇది. సో ఇటువంటి సందర్భాల్లో కూడా పార్టీలు రాజకీయ ప్రయోజనాలనే చూసుకుంటున్నాయి తప్ప ప్రజా ప్రయోజనాలను చూస్తున్నాయా అంటే సందేహాలే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు సార్? ఖచ్చితంగా నేను చెప్పాను కదా, సమయం సందర్భం కాకుండా ఇప్పుడు పెట్టారు, పెట్టాల్సిన టైంలో పెట్టండి, చేయాల్సిన టైం చేయలేదు. కానీ ఇప్పుడు కూడా ఏమంటుంది అంటే కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరగదంటుంది. 50% బేసెస్ అనేది జనాభా కంటే మంచి ప్రాసెస్ సరైంది అంటున్నాను నేను. 50% పెంచితే ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. ఒకవేళ 50% కాకుండా కూడా కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఉదాహరణ మన దక్షిణ భారతదేశం చూడండి, తమిళనాడుకు ప్రస్తుత సీట్ల ప్రకారం 42 ఉన్నాయి, అదే 39 ఉన్నాయి. తమిళనాడులో 39 బదులు ఒక దామాష పద్ధతి కొనసాగితే ఇప్పటి ప్రకారం అయితే 61 వస్తాయి. ఒకవేళ 50% పెడితే 59 వస్తాయి. నేను అమికబుల్ సెటిల్మెంట్ 60 చేయొచ్చు, నష్టం లేదు, పెద్ద తేడా లేదు. ఒక సీట్ ఎడిట్గా ఉన్నాయి. కర్ణాటక ఉంది, ఇప్పుడు 28 ఉన్నాయి. 44 అయితే ఓ రకంగా జనాభా ప్రకారం అయితే, లేకపోతే 42 అవుతాయి, 2 సీట్లు తేడా వస్తాయి. 50% చేస్తే ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా 25 సీట్లు ఇప్పుడు ఉన్నాయి. ఒకవేళ దామాష పద్ధతి ప్రకారం 39 వస్తాయి. 50% ఎక్సెప్ట్ చేస్తే 38 వస్తాయి. 39 కూడా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అంటే మీకు 25ను 12.5 చేస్తే 13 చేశారు అనుకోండి, ఆటోమేటిక్ 38, 39 వచ్చేస్తాయి కదా. అట్లానే తెలంగాణ, కేరళ చూడండి 20, కేరళ బాగా నష్టపోతుంది. కేరళ 20 ఉన్నాయి ఇప్పుడు. ఒకవేళ ప్రస్తుత దామాష పద్ధతి కొనసాగితే 39 అయితే, ఒక మన 31 అయితే, లేకపోతే 30 అయితే, పెద్దగా అక్కడ కూడా తేడా వస్తుంది. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి ఇప్పుడు. 27 సీట్లు అయితే ఏది మన జనాభా లెక్కల ప్రకారం అయితే, లేకపోతే 26 అవుతాయి. ఈ 5 రాష్ట్రాల్లో ఏం తేడా వచ్చింది చెప్పండి. ఏమంటారంటే దీనికి చిన్నగా ఒక అమెండ్మెంట్ లో పని చేస్తే అయిపోతుంది. 12.5 అంటే 50% దాటింది అనుకోండి, అప్పుడు ఒక్క సీటుగా పరిగణించాలి. ఉదాహరణకు 17 బేస్ ఎక్కువ ఉంది మన తెలంగాణ. బేస్ సంఖ్యలో ఉంటే 8.5 పెంచరాదు కదా, 9 పెంచారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ 26 అవుతాయి కదా 17 నుంచి. కానీ మనకు ఆంధ్రప్రదేశ్ 25 బేస్ సంఖ్య ఉన్నది. 25ను 8.5 పెంచరాదు కదా, అది మన అది 12.5 పెంచరాదు కదా, ఇప్పుడు 13 సీట్లు పెంచాలి. వచ్చేస్తుంది. ఈ 2 సీట్లు అయితే వచ్చినట్టే కదా. నేనేమంటున్నానంటే 50% మీద కట్టుబడి ఉన్నామని దొంగాట ఆడకండి అంటే బీజేపీని అంటున్నాను. దొంగాట ఆడుతున్నా, ఈ బిల్లులో పెడితే అయిపోయేది. బిల్లులో పెట్టినాక లొల్లి ఎందుకైతుంది అందరికి? ఇప్పుడు చాట్లో తవుడు పోసి కుక్కలకు తాట్లాడబెట్టినట్టు తవుడు పోసి కొట్టక చావంటారు, తాంబూలాలు ఇచ్చే తనక చావంట అంటున్నాడు. తాంబూలాలు ఇచ్చి తనక చావన్నాడు, తాంబూలాలు ఇస్తే భోజనం పెట్టాలంటున్నాడు. దాన్ని క్లియర్ గా ఈ 2 నుంచి అంబిగ్యూటీ మెయింటైన్ చేయకుండా బిల్లు ఒక వారం రోజుల ముందు మొదలు అందరికి సర్క్యులేట్ చేసి ఎవరు అన్నారు. ఇంత ఆధారపాధారం ఎందుకు అనుకుంటున్నాను నేను స్పష్టంగా చెప్తున్నాను. 30వ తారీఖు తర్వాత పెడితే ఈ బిల్లు మీద మంచి చర్చ జరిగేది, మంచి పరిష్కారం కూడా వచ్చేది అంటున్నాను నేను. అది చేయకుండా ఆధారపాధాలు పెట్టి ఇప్పుడు ఏం లేదు, మహిళా బిల్లు అనే పేరు మీద 2 రాష్ట్రాల ప్రభావం పడాలి. స్టాలిన్ దొంగ అని, స్టాలిన్ మహిళా వ్యతిరేకమని, అటుపక్క తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీని టార్గెట్ చేయడానికి మాత్రం ఇది పెట్టిండ్రు. సరే పెట్టిండ్రు, దీని అయితే మనం ఎవరైనా చేయలేం. పార్లమెంటు నడపడం వాళ్ళ ఇష్టం, చేస్తున్నారు, అధికార పక్షం ఇష్టం. కనుక నేనేమంటున్నానంటే ఇప్పుడు 50% అనేది ఖరారు అని చెప్పి ఎందుకు ఒప్పియలేకపోతున్నారు అంటున్నాను. ఇంత అంబిగ్యూటీ మెయింటైన్ చేసుకుంటే ప్రతిసారి జనాభా లెక్క. ఇంకొక మాట చెప్తాను, 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటేమో ఎస్సీ ఎస్టీకి జనాభాకి నష్టం జరిగేది పెద్దది. ఏంటంటే 2011 జనాభా లెక్కలు తీసుకుంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఈ 15 ఏళ్ళలో బాగా పెరిగింది కదా, మరి ఇది లెక్కకు రాదు కదా. ఎస్సీ ఎస్టీలకేమో ఆల్రెడీ చట్టపరంగా రిజర్వేషన్లు ఉన్నాయి, మహిళల్లో కూడా వాళ్ళకి వస్తాయి. కానీ కొత్తగా బీసీల గురించి మాట్లాడుతున్న వాళ్ళకు ఒకటి సమాధానం ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ లేవు కదా, చట్టసభలో బేసిక్ రిజర్వేషన్ లేవు కదా. మన బీసీల రిజర్వేషన్ ఉంటే అప్పుడు మహిళలు కూడా వస్తాయి. మహిళలకు మాకు ఇందులో కోటా కొందరు, ముస్లింలకు కోటా లేదని కొందరు. ఇది దుర్మార్గమైన మాట అంటున్నారు. బీసీలకే లేనప్పుడు బీసీ మహిళలకు ఎట్లా వస్తాయి? మతపరంగా రిజర్వేషన్ లేవు కదా మన దగ్గర, ముస్లింలకు ఎట్లా వస్తాయి? అడిగండి కదా. ఇంకొక మాట చెప్తాను, గ్రామీణ నియోజకవర్గాలు బాగా నష్టపోతాయి అంటున్నాయి. ఇప్పుడు జరిగేది అదే, హైబ్రిడ్ మోడల్ పెట్టినా నష్టపోతాయి, దీని ప్రకారం కూడా నష్టపోతాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఒకవేళ మనకి పెరుగుతున్నాయి కదా, 119 నుంచి 169 అవుతున్నాయి. కానీ ఇప్పటికీ 29 నియోజకవర్గాలు హైదరాబాద్ లో ఉన్నాయి. తెలంగాణ చూసుకుంటే 29 నియోజకవర్గాలు అయితే అప్పుడు ఆటోమేటిక్ గా ఎందుకైతే జనాభా మొత్తం కేంద్రీకృతమైంది ఇక్కడ. మెల్లమెల్లగా గ్రామీణ నియోజకవర్గాలు పోతున్నాయి. అంతెందుకు సైదా గారికి బాగా తెలుసు, మొన్నటి 2003 రిలిమిటేషన్ ప్రకారము 2009లో అమలైన మన దగ్గర 12 నియోజకవర్గాలు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పుడు విత్ ఇన్ ద స్టేట్. ఒకే స్టేట్ అన్నాను తొందరగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే మీ సీట్లు మీకు ఉంటాయని చెప్పి. అన్నాడు ఏమైందంటే శ్రీకాకుళం 12 ఉండే వంశీ గారు
9 అయినాయి, 3 పోయినాయి. విజయనగరం 10 ఉండే, 1 పోయింది, 9 అయినాయి. ఇట్లా 12 నియోజకవర్గాలు ఎక్కడికి వచ్చినాయి, ఎక్కడ జనాభా కేంద్రీకృతమైంది అక్కడికి వచ్చినాయి. రంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 సీట్లు ఉంటే 14 అయినాయి. అంటే ఎంత అయినాయి? 9 సీట్లు పోయింది. 9 సీట్లు అక్కడ పోయినాయి, ఇక్కడికి వచ్చేసినాయి, ఇటు వచ్చినాయి. అంటే ఆంధ్రప్రదేశ్ నష్టపోయినట్టు కదా. Yes. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన జనాభా తీసుకుంటారు సార్. రామరెడ్డి గారు మ్యూట్ చేసుకోండి సార్. విత్ ఇన్ ద స్టేట్ ఏమో జనాభా తీసుకుంటారు, మొత్తం దేశం మొత్తమే 50% వేస్తారు. 50% పెంచడం వల్ల 1-6 సీట్ తప్ప తేడా లేదు. కానీ జనాభా తీసుకునే లెక్కన విత్ ఇన్ ద స్టేట్ లో జరిగే మన రేపు గ్రామీణ నియోజకవర్గాలు నష్టపోయి చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు 3.5 కోట్ల తెలంగాణ జనాభా ఉంది. దాన్ని 170 స్థానాలు తీసుకుంటే 2 లక్షలకు నియోజకవర్గం వస్తుంది అనుకోండి. 2 లక్షలకు నియోజకవర్గం అంటే ముషిరాబాద్ ఏమో 3 కిలోమీటర్ల రేంజే ఒక నియోజకవర్గం ఉంటుంది, ఒకటేమో 300 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది భద్రాచలం పోతే. తప్పు కదా. అందుకనే ఒక్క మాట ముగిస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే గ్రామీణ నియోజకవర్గాలు పోయే అవకాశం ఎక్కువ ఉంది కనుక ఈ తేడాను 10% అనేది ఉంటుంది. ఇప్పుడు వేరియేషన్ 10% ఉండొచ్చు. అంటే 2 లక్షల జనాభా కంటే 10% 220 ఉండొచ్చు, 180 ఉండొచ్చు. దాని బదులు ఏం చేయాలంటే గ్రామీణ నియోజకవర్గాల్లో 2 లక్షలకు నియోజకవర్గం ఉంటే పట్టణాల్లో, నగరాల్లో 3 లక్షలకు నియోజకవర్గం ఉండాలి. అప్పుడు గ్రామీణ నష్టపోవు, పట్టణాల్లో మొత్తం పెరగదు. అంటే హైదరాబాద్ తలుచుకుంటే మొత్తం తెలంగాణ రిజిస్టర్ మార్చవచ్చు కదా, జరుగుతుంది అదే ఇప్పుడు. ఇప్పుడు అట్లాగే ఉత్తరప్రదేశ్ తలుచుకుంటే దేశంలో ఎట్లా మారుతుందో ఇంకొక విషయం అన్ని పార్టీలు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు 543 ఉన్నప్పుడు 272 కదా మ్యాజిక్ ఫిగర్. 850 అయితే ఆటోమేటిక్ అలా సగం అవుతుంది కదా సార్. ఎందుకు నాకు అర్థమైంది. ఇప్పుడు అందులో సగం అవుతుంది కదా మెజార్టీ. మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడు వస్తుంది? 850 426 అవుతుంది కదా. మరి అది ఎందుకు గమనిస్తలేరు ఇక్కడ? అందుకని ఈ బిల్లును ఇట్లా ఈ రూపంలో వ్యతిరేకిస్తున్నాను. ఇది ఖచ్చితంగా కావాల్సింది 50% పెంచుతామని హామీ ఇస్తే ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. ఇప్పుడున్న రేషియోలో ఉంటుంది. చూద్దాం సార్, ఈ అంశం గురించి మాట్లాడదాం. రామరెడ్డి గారు వాయిస్ తీసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే మీపై ఉంది. వాయిస్ వినిపించారా? చెప్పాల్సినవి చెప్పారా? రామరెడ్డి గారు చెప్తున్నట్టుగా గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ నియోజకవర్గాలు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. ఆ దిశగా ఏమైనా మీరు వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారా మీ ఎంపీలు? తప్పకుండా అండి. చర్చలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పని చేసేవాడు ఏంటంటే పబ్లిసిటీ కోరుకునేవాడు వేరే ఉంటాడు, పని చేసేవాడు వేరే ఉంటాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మధ్యాస్కి గౌడ్ అని ఉంటాడు, 2 సార్లు ఎంపీకి వెళ్తాడు నిజామాబాద్ నుంచి. ఆయన తెలంగాణ ఇవ్వమని పబ్లిక్ మీటింగ్ లో నేషనల్ లీడర్ వచ్చినప్పుడు రిప్రజెంట్ ఇస్తాడు, లోపల పోయి అసలు మాట్లాడు. మా ఎంపీలు అట్లా పబ్లిక్ లో చోపుటప్ చేయరు. ఆ వేదికల్లో, పార్టీ వేదికల్లో, ప్రభుత్వ వేదికల్లో వెళ్ళి మాకు కావాలి, మా రాష్ట్రానికి కావాలి, మా నియోజకవర్గం చెప్తారు. ఎప్పుడైతే మరుగే కుక్క కరవదు, కరిచే కుక్క మరవదు. మనకు తెలిసి వాస్తవం. పనిచేసేటోడు పబ్లిసిటీకి అంత ప్రాధాన్యత ఇవ్వడు, పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చేటోడు పని చేయడు. పని మీద అంత బెటర్ దృష్టి. మేము పని చేసే వాళ్ళం కాబట్టి పని ఎట్లా కావాలో పని చేస్తున్నాం. కాబట్టి తెలంగాణకు 12 సంవత్సరాలు 12 లక్షల కోట్లు అన్ని విధాలుగా వచ్చింది. కానీ ఇక అది ఎట్లా చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మేము పథకాల ప్రకారం ఇస్తాం, తర్వాత విభాగాలు వ్యవసాయానికి ఏమంటే ఇస్తాం, రోడ్లకి ఏమంటే ఇట్టిస్తాం తప్ప మేము ఇన్ని సీట్లు మాకు వచ్చినాయి కాబట్టి రామరెడ్డి గారు చర్చ వాడివేడిగా సాగుతుంది. తేజస్వి సూర్య వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వివరణ ఏంటో చూద్దాం. Let me explain why. First, if you will say that the vote of a common citizen in Telangana has more value than the vote of a common voter in Bihar, then you are defeating the constitutional principle of one value, one vote. आप किसके आधार पर देश में ये डिलिमिटेशन और एक्सरसाइज करना चाहते हैं? जो अमीर है क्या उनके लिए ज्यादा वोट होगा? जो गरीब है क्या उनका वोट नहीं है, उसके लिए वैल्यू नहीं है? ये किस प्रकार के आर्ग्यूमेंट है अध्यक्ष जी? इफ यू विल टेक दिस आर्ग्यूमेंट फर्दर फॉरवर्ड, मुकेश अंबानी will have 1 lakh vote and somebody like us will have only 1 vote. Is this the kind of logic that the Congress wants to build? Speaker sir, this argument by this alternative by Telangana Chief Minister of linking delimitation and number of seats to the GSDP of the state is the most foolish argument anybody can prosper. This is unconstitutional. This defeats the value of one man, one vote, one value that the Constitution promises. Second, Speaker sir,
there is another very important dimension to this. GSD देश के GDP हो या प्रदेश के GDP हो, ये 10 साल 15 साल वो stagnant नहीं रहता है. It is not going to remain constant. Every 6 months GDP can go up, GDP can come down. 1 year GDP will be high, another year GDP will be low. Now suppose you are going to link delimitation and number of seats with the GSDP of a state. Will Telangana's and other states' number of seats keep getting fluctuated? Today, this year was a good monsoon, GDP was good, so Telangana will have 2 extra seats. Next year, Tamil Nadu had bad rainfall, therefore GDP fell down, so Tamil Nadu will lose 2 seats. Is this the argument? These are the kind of laughable alternatives that the Congress party is proposing, and on the basis of this they are misleading the people of this country. Now the second alternative that they have proposed, the third alternative. The first is not do anything. The second is which they are experts at. क्योंकि जब आप कांग्रेस पार्टी के पॉलिटिक्स को देखते आते हैं, they are the practitioners of politics of postponement. हर चीज जो देश के सामने बड़ा मुद्दा आता है आ जाता है, when they cannot address it, what do? Postpone कर दो उसको. That is their first reaction. Their first proposal is postpone it, कुछ मत करो, इसको freeze करो, which is unconstitutional. Second, the Telangana CM's proposal linking GSDP to number of seats, which again, like I demonstrated, Speaker sir, is the most ludicrous argument. Third argument that they have given, that I read, honorable member, learned friend Shashi Tharoor has made. He has said that there should be a digressive proportionality model as per the European Union Parliament. Now, while this, to Shashiji's nature, sounds very sophisticated, actually does not make sense in the Indian context. Because the moment you are going to introduce this principle of digressive proportionality, it once again violates the principle of one man, one vote, one value. Second, larger states in the south of India, like Tamil Nadu, like Karnataka, which are today the 6th most populous state, 8th most populous state in the country, are going to again get a raw deal because of this digressive proportionality argument. Therefore, my submission, Speaker sir, other than this 50% equal proportionate increase to all states alternative that Narendra Modi ji has proposed, there is no alternative that serves everybody, that is gain for everybody and no loss for everybody. Therefore, the country as a whole and especially the opposition must welcome this with all responsibility. Speaker sir, the other argument that has come in criticism of this 800 plus seat increase is that if you increase this number of seats of the Lok Sabha to 800 plus seats, then it will become an unwieldy Lok Sabha. That the Lok Sabha will be so big that you will not have healthy debates, healthy discussions. ये बहुत बड़ा ये unwieldy हो जाएगा. This is the argument that Manish Tiwari ji has advanced. Now I want to ask myself, Speaker sir, the productivity or the quality of outcome of a Lok Sabha or the body like this depends not just on the number of people, but on the quality of the debates that take place, the number of sittings that we do. In 1952, when for the first time the first parliament after the general election convened, Lok Sabha Speaker sir would sit on an average of 135 days in a year. In the last few years, the average sittings of Lok Sabha has gradually come down, and last term it has come only to 55 days. Why? Because of the politics of disturbance and disruption that the opposition is doing. इसलिए the productivity कम हो रहा है. My request to you, Speaker sir, this is something that you can do in your own remit as the Honorable Speaker. Speaker sir, I'll conclude in 5 minutes, completing just 2 important points. Speaker sir, when we have now increased the size of the Lok Sabha to 850, we should also proportionately increase the number of sittings of the Lok Sabha to be at least half times more than what we are now doing. Speaker sir, you have started a great tradition by increasing the number of hours allocated to 0 hour.
many first-time speakers, first-time MPs who till now had got no chance to speak in parliament. They got a chance to speak because you gave more time. My request to you, Speaker, sir, is when the parliament is going to become a 850 member body, instead of around 55 number of sittings that we do per year, if the Lok Sabha were to sit for 125 seats, or like in the case of the Japanese diet, if we were to sit for 150 days, then every single member representing every single constituency will get more than enough time to place his record, place on the floor of the house the problems of the constituents. This is something that needs to be done. Speaker, sir, now I will also want to explain, Speaker, sir, why this whole attention that the opposition parties and a few regional parties in the south, led by the DMK, why are they doing so much noise? And why the tears that they are shedding is nothing but crocodile tears? Yes. Speaker, sir, I thank heavens that in 2026, when the country is doing delimitation, Narendra Modi ji is in power and Bharatiya Janata Party led government will do the delimitation. Because if you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. Adhyakshi, I want to conclude by bringing to your notice only one important aspect. In the last 10 years of the Narendra Modi government, the south of India has enjoyed great support, encouragement for the developmental ambitions of the south. Speaker, sir, on a conservative estimate, if you compare the devolution of funds from the center to the South Indian states in the last 10 years and contrast it to the 10 years of the UPA, on an average, every single South Indian state has got not less than 250% more funds by the Narendra Modi government. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్